ఒలింపిక్స్ లో భారత్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ కారణంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. వినేష్ అనర్హతపై భారత బృందం కంప్లైంట్ చేసింది. 50 కేజీల కంటే వినేష్ ఫోగట్ 150 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 50 కేజీల విభాగంలో ఉన్న వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడినట్లు తెలిపేందుకు చింతిస్తున్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. 50 కిలోల కంటే ఆమె కాస్త ఎక్కువ బరువే ఉన్నారని తేలిందని వివరించారు. రాత్రి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉదయం ఆమె ఉండవలసిన దానికంటే అధిక బరువు ఉన్నారు కాబట్టి అనర్హత వేటు పడినట్లు వివరించారు. వినేష్ గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. అనర్హతపై ప్రధాని మోడీ వినేష్ ను ఓదార్చారు. వినేష్ ఛాంపియన్లకే ఛాంపియన్ అని ట్వీట్ చేశారు. ఆమె ప్రతిభ దేశానికి గర్వకారణమని, భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమని రాసుకొచ్చారు. ఈ రోజు వినేష్ కి తగిలిన ఎదురు దెబ్బ ఎంతో బాధించిందని పేర్కొన్నారు. దీన్ని వ్యక్తపరిచేందుకు తన దగ్గర మాటలు లేవన్నారు. కానీ ఈ బాధ నుంచి బయటపడి బలంగా తిరిగి రాగలదని నమ్ముతున్నానని పేర్కొన్నారు. సవాళ్లను ఎదిరించటం ఫోగట్ నైజం అని తెలిపారు. ఆమెకు అందరూ అండగా ఉన్నామని మోడీ భరోసా ఇచ్చారు. మరోవైపు బరువు తగ్గేందుకు వినేష్ రాత్రంతా కఠోర సాధన చేసినట్టు తెలుస్తోంది. స్కిప్పింగ్, రన్నింగ్, జాగింగ్ చేసింది. సుమారు 1.8 కేజీలకు పైగా బరువు తగ్గింది. కఠోర శ్రమ పెరగటంతో వినేష్ ఫోగట్ డీహైడ్రేషన్ పాలైంది. ఫోగట్ ను అధికారులు ఆసుపత్రికి చేర్పించారు. వినేష్ ఫోగట్ అంశంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో ప్రధాని మోడీ చర్చించారు. వినేష్ కేసును సంబంధించి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించాలని సూచించారు. వినేష్ అనర్హతకు సంబంధించి గట్టిగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పారు ప్రధాని. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ లైవ్ లో అందిస్తారు. శివ, వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈరోజు ఫైనల్ ఆడాల్సి ఉంది. నిన్న సెమీఫైనల్కు చేరుకున్నారు. ప్రపంచ ఛాంపియన్లందరినీ కూడా ఓడించి ఫైనల్కు చేరింది వినేష్ ఫోగట్. అయితే ఈరోజు సాంకేతిక కారణాలతో డిస్క్వాలిఫై అయ్యారు. అంటే వెయిట్ 50 కేజీల విభాగంలో అనుకున్న దానికన్నా, ఉండవలసిన బరువు కన్నా ఎక్కువ వెయిట్ ఉన్నారు. అంటే 150 గ్రాములు వెయిట్ ఉన్నారనేది ప్రధానంగా అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించిన ఒలింపిక్స్ అసోసియేషన్ సంబంధించిన విభాగం బృందం చెప్తోంది. దానికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ఈ 150 గ్రాముల బరువు ఏదైతుందో ఎక్కువ ఉంది, నిబంధనల కన్నా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే డిస్క్వాలిఫై చేస్తున్నట్లుగా కూడా ప్యారిస్ ఒలింపిక్స్ బృందం తెలిపింది. అయితే దీనిని భారత్కు సంబంధించి భారత్ నుంచి వెళ్ళిన ఒలింపిక్స్ గేమ్స్లో పాల్గొనడానికి వెళ్ళిన భారత బృందం మాత్రం దీన్ని వ్యతిరేకిస్తుంది. ఒలింపిక్స్ అసోసియేషన్కు దీన్ని ఫిర్యాదు చేశారు భారత బృందం. అయితే ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వినేష్ ఫోగట్ను అదే ఓదారుస్తూ ట్వీట్ చేశారు. ఇటు ఇండియన్ ఒలింపిక్స్ అధ్యక్షురాలు పీటీ ఉషాతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి, నియమ నిబంధనలు, ఏ బేస్ మీద వినేష్ ఫోగట్ను డిస్క్వాలిఫై చేశారు, ఏమైనా అవకాశం ఉంటుందా అనే దానిపై కూడా వినేష్ ఫోగట్ అంశాన్ని పీటీ ఉషాతో ఇండియన్ ఒలింపిక్స్ అధ్యక్షురాలుగా ఉన్న పీటీ ఉషాతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. అంటే ఇప్పటి వరకు ప్రపంచ దిగ్గజాలను అందరినీ ఓడించి సెమీఫైనల్లో కూడా నిన్న జరిగింది. అక్కడ కూడా ముగ్గురిని ఓడించి ఫైనల్కు చేరారు. ఈరోజు ఫైనల్ జరిగి ఒకవేళ భారత్ విజయం సాధిస్తే గోల్డ్ మెడల్ వచ్చేది. ఒకవేళ ఓటమి పాలైన కాంస్య పథకంతో భారత్కు పేరు తీసుకొచ్చేది, భారతదేశం గర్వించే విధంగా కూడా వినేష్ ఫోగట్ తన పోరాట పటిమను, తన ఆట తీరును ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ అనూహ్యంగా సాంకేతిక కారణాలతో వినేష్ ఫోగట్ను డిస్క్వాలిఫై అవ్వడం అనేది చాలా విచారకరం అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా వినేష్ ఫోగట్ను ఉద్దేశిస్తూ నిన్న కూడా ట్వీట్ చేశారు. ఈరోజు కూడా దిగ్గజాలను ఓడించి ఫైనల్కి చేరిన తర్వాత సాంకేతిక కారణాలతో డిస్క్వాలిఫై కావడం, వెనుదిరగడం అనేది చాలా విచారించదగ్గ విషయం అంటూ కూడా రాహుల్ గాంధీ కూడా
ట్వీట్ చేశారు. కానీ నీకు దేశమంతా బలంగా ఉంటుందంటూ అండగా ఉంటుందంటూ కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు వినేష్ ఫోగాట్ను ఉద్దేశించి. కానీ ఇక్కడ రాత్రే అంటే ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్న నేపథ్యంలో రాత్రే దాదాపు 2 కేజీలు వెయిట్ ఎక్కువ ఉంది అనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఆ వెయిట్ అంతా కూడా తగ్గించుకునేందుకు రాత్రంతా కంప్లీట్గా వర్కౌట్ చేశారు. దాదాపు 1 కేజీ 650 గ్రాములు అనేది నిన్నంతా వర్కౌట్స్ చేసిన తర్వాత తగ్గారు. కానీ 150 గ్రాములు ఇంకా తగ్గలేదు అనేది ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఓవర్ వెయిట్ ఉన్నారు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఓవర్ వెయిట్ ఉన్నది ఇప్పుడు డిస్క్వాలిఫై చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అక్కడున్న బృందానికి ఒకటే చెప్తున్నారు, అందరూ కూడా నిరసన తెలియజేయండి, అవసరమైతే భారత్ నుంచి వెళ్ళిన బృందం అంతా కూడా ఈ పారా ఒలింపిక్స్కు సంబంధించిన గేమ్స్ అన్ని కూడా బాయ్కట్ చేయండి అనే ఒక సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడున్న భారత్ బృందం అందరితో కూడా మాట్లాడుతున్నారు, వినేష్ ఫోగాట్ను ఓదారుస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి ఈక్వేషన్స్తో డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. కానీ కనీసం 150 గ్రాములే ఏ విధంగా డిస్క్వాలిఫై చేస్తారు, 150 గ్రాములు అధిక బరువుతో ఏ విధంగా డిస్క్వాలిఫై చేస్తారు అనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎందుకు ఈ ఒలింపిక్స్కి సంబంధించి ప్యారిస్ ఒలింపిక్స్కు సంబంధించిన నిర్వాహకులు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దానిపై కూడా ఇంకా తెలియాల్సింది. కానీ దీని వెనుక ఒక రాజకీయ కుట్ర దాగి ఉంది అనే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి మాత్రం అధికారికంగా తెలియాల్సి ఉంది. రాజకీయాలను పక్కన పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలి, కానీ ఇక్కడ రాజకీయాలు తెర మీదకు తెచ్చి క్రీడకు లింకు పెడుతున్నారు. ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది అనేది కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. నిజంగానే నియమ నిబంధనలు బట్టి అక్కడున్న ఈక్వేషన్స్ బట్టి ఒలింపిక్స్ నిబంధనలు బట్టి ఈ వెయిట్ వల్ల డిస్క్వాలిఫై చేశారా, లేదా ఏదైనా ఒత్తిడి వల్ల ఇది డిస్క్వాలిఫై చేశారా అనేది కూడా చూడాల్సి ఉంది. అంటే వినేష్ ఫోగాట్ ప్రత్యర్థి అమెరికాకు చెందిన క్రీడాకారిణి కావడంతో అగ్రదేశం కాబట్టి వారి ప్రెషర్తో ఏమైనా ఈ విధంగా డిస్క్వాలిఫై చేశారా అనే దానిపై కూడా కొంత చర్చలు కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుంది, ఎందువల్ల డిస్క్వాలిఫై చేశారు, ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ముందుగా ఎందుకు చెక్ చేయలేదు, అప్పటికప్పుడు ఎందుకు చెక్ చేయాల్సి వచ్చింది. అంటే మ్యాక్సిమం మనం 150 గ్రామ్స్ అంటే జస్ట్ ఏదన్నా చిన్న అల్పాహారం తీసుకున్నా లేని పక్షంలో ఒకవేళ గేమ్కి వెళ్ళే సందర్భంలో వాటర్ తాగిన 150 ml వాటర్ తాగినా కానీ ఆ బరువు కూడా ఎక్స్ట్రా చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ అప్పటి వరకు 50 kgs ఉన్నా కానీ కొంతమేర వాటర్ తీసుకున్నా కానీ ఆ వెయిట్ అనేది అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఎంతవరకు కరెక్ట్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ప్రధానంగా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇది భారత్కే కాదు, ఇటు వినేష్ ఫోగాట్ కూడా కెరీర్ కూడా ఇదొక అది చెరగని మచ్చగా ఉంటుంది. అక్కడ ఫైనల్ వరకు వెళ్ళి కేవలం డిస్క్వాలిఫై అనేది ఒక వెయిట్ ద్వారానే 150 గ్రాముల వెయిట్ ద్వారా వెనుదిరగడం, డిస్క్వాలిఫై చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రధానంగా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. ఇది భారత్కు పెద్ద షాక్గా చెప్పొచ్చు. వినేష్ ఫోగాట్ కెరీర్లో కూడా ఇదొక షాక్గానే చెప్పుకోవచ్చు. ఇదొక మాయని ఈ గ్రామ్స్లో కూడా వెయిట్ 150 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల డిస్క్వాలిఫై అయ్యారు. అయితే ఈ ఒలింపిక్స్లోనే చూసుకుంటే బాక్సింగ్ విషయంలో కూడా ఆ ప్లేయర్ ఒక 3 రోజులు ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, కనీసం ఆ ముందు రోజు నీరు కూడా తీసుకోలేదు. సో అందుకని చెప్పి ఆ నెక్స్ట్ డే తనకి ఎనర్జీ లేక తను ఏదైతే అనుకుందో గోల్ దాన్ని రీచ్ అవ్వలేకపోయింది. సో ఇలాంటివన్నీ కూడా ఇలాంటి నిబంధనల వల్ల ప్లేయర్స్ మీద పడుతున్నాయి. అది చాలా ఒత్తిడి గురి చేస్తుంది అనుకోవచ్చా? అదే రైట్, డెఫినెట్గా అంటే ఈ ఒలింపిక్స్ విభాగంలో ఇటు బాక్సింగ్ కావచ్చు, ఈ రెస్లింగ్ అని ప్రతి దాంట్లో కూడా ఆ వెయిట్ అనేది ఆ విభాగాలు ఉంటాయి. ఆ వెయిట్ కేజెస్ 60 కేజీలు, 50 కేజీలు, 70 కేజీలు, ఇలా 80 కేజీలు ఆ విభాగంలో ఆ వెయిట్ ఉన్నవారు మాత్రమే దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అధిక వెయిట్ ఉన్న వారిని ముందుగానే డిస్క్వాలిఫై చేస్తారు. కానీ ఇక్కడ మినిమం ఒక 500 గ్రామ్స్ వరకు కూడా అలౌ చేస్తారు అనేది కొన్ని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. కొందరు ఒలింపిక్ ఎక్స్పర్ట్స్ కానీ కొంతమంది మాజీ క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో కొన్ని సడలింపులు తీసుకోవచ్చు. దీంట్లో మరీ 150 గ్రామ్స్కే దీన్ని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం లేదు. అగ్రదేశాలను ఓడించి మరీ ఫైనల్కు చేరింది వినేష్ ఫోగాట్. ఎంతో కఠోర శ్రమ చేసి రాత్రి ఉన్న వెయిట్ కన్నా అంటే 2 కేజీలు వెయిట్ ఉన్న నేపథ్యంలో దాదాపు 1 కేజీ 650 గ్రాములు రాత్రంతా వర్కౌట్ చేసి తగ్గించారు. కనీసం ఏమీ ఆహారం సేవించకుండా ఈరోజు ఉదయం ఈ గేమ్స్లోకి పార్టిసిపేషన్కి వచ్చారు. అప్పుడు మళ్ళీ వెయిట్ చెక్ చేసిన నేపథ్యంలోనే 150 గ్రాములు ఎక్కువ ఉంది అనేది ప్రధానంగా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు డిస్క్వాలిఫై చేశారు అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. కానీ ఇక్కడ కొన్ని సడలింపులు ఉంటాయి. నియమాలను కొంచెం సడలింపులు చేయవచ్చు అనేది కూడా ఒక వాదన అయితే ఉంది. అంటే ఒక దేశం కోసం ఆడుతున్న క్రీడాకారిణి పట్ల అత్యంత దారుణంగా ఇంత
కఠినంగా ఏ విధంగా వ్యవహరిస్తారు, అంటే ఇది ఒత్తిడి వల్ల జరిగిందా లేదా దాంట్లో నిబంధనలు ఇదే విధంగా ఉంటాయా అనే దానిపై కూడా చర్చ కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే దీనికి సంబంధించి అందరూ నిరసన తెలియజేయండి, భారత బృందం ఏదైతే ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళిందో అక్కడున్న బృందం అంతా కూడా నిరసన తెలియజేయండి, అవసరమైతే బాయ్కట్ చేయండి ఈ గేమ్స్ అన్ని కూడా అంటూ కూడా అక్కడున్న క్రీడాకారులకు ఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు వినేష్ ఫోగాట్ను ట్విట్టర్ ద్వారా కూడా వినేష్ ఫోగాట్ను ఓదార్చారు. అంటే దేశం మొత్తం గర్వించే విధంగా నిన్నటి వరకు వినేష్ ఫోగాట్ తన పోరాట పటిమను ఆట తీరును ప్రదర్శించింది. దేశానికి ఒక ఆదర్శంగా భావితరాలకు ఫ్యూచర్ జనరేషన్కు కొత్తగా వచ్చే క్రీడాకారులకు ఆదర్శంగా మహిళా రెస్లర్ వినేష్ ఫోగాట్ నిలుస్తున్నారు. కానీ ఇక్కడ అత్యంత బాధాకరం, అత్యంత విచారకరమైనది దేశం తరపున ఆడుతున్నప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన 3 దేశాలకు సంబంధించిన దిగ్గజాలను ఛాంపియన్లు ఓడించి ఫైనల్కి చేరి ఫైనల్లో ఈ వెయిట్ భారంతో వెయిట్ అనే కారణంతో వెనుదిరగడం, డిస్క్వాలిఫై చేయడం కరెక్ట్ కాదు అనేది దేశవ్యాప్తంగా కూడా అందరూ అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా చాలా విచారం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక దేశానికి ఒక పథకం రావడం అంటే దాని వెనుక ఎంతో కఠోర శ్రమ ఉంటుంది. క్రీడాకారిని వెనుక కోచ్ అలాగే క్రీడాకారిని ఫ్యామిలీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో కోచింగ్ తీసుకుంటే కానీ ఆ స్థాయికి వెళ్ళరు. అంటే ఒకవేళ ఫైనల్కి వచ్చారు కాబట్టి ఫైనల్లో గెలిస్తే గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ కనీసం గేమ్ ఆడడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. కనీసం ఓడిపోయిన కాంస్య పథకం వచ్చేది. అసలు గేమ్లో పార్టిసిపేట్ చేయకుండా ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు చేశారు. కానీ ఫైనల్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాల్సింది. ఫైనల్గా నిన్నంతా కూడా వర్కౌట్ చేయడం, వెయిట్ తగ్గడం, మళ్ళీ ఈరోజు పార్టిసిపేషన్కి వెళ్ళే సందర్భంలో డీహైడ్రేషన్ కావడం వల్ల అస్వస్థకు గురయ్యారు వినేష్ ఫోగాట్. ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. థాంక్యూ శివ.